రైట్, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ సమాజ్ స్టూడెంట్ యూనియన్ నుంచి వినయ్ విప్లవ్ ఉన్నాడు. ఆయన కల్వకుర్తి నుంచి కంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత రాజకీయాలు ఎట్లున్నాయి తెలంగాణలో, రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద ఈయన అనేక సార్లు ఆయన గలం వినిపించినటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉన్నది బ్రదర్? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గరనే ఉన్నది. నిజంగా విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి అర్హుడా అనర్హుడా అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? విద్యాశాఖకు కాదు, ఏ దానికి సీఎం సీటు కూడా ఆయన అనర్హుడనే చెప్తాం. ఓన్లీ విద్యాశాఖ కాదు ఈరోజు. ఎందుకంటే ఓ విద్యాశాఖ మంత్రి అంటే ఏమిటో, ఎడ్యుకేషన్ ఎట్లా డెవలప్ చేయాలి, స్కూల్ నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెట్టుకుంటే పట్టణం వరకు ఏ విధంగా విద్యార్థుల్ని ఏకీకృతం చేసి వాళ్ళకు ఒక మంచి విద్యాదారులు తీసుకునే విధంగా ఒక మంత్రి పనిచేస్తాడు. అసలు అన్ఫిట్ క్యాండిడేట్ కదా ఆయన, సీఎంగా కాదు ఎమ్మెల్యే కూడా అన్ఫిట్ క్యాండిడేట్. ఏదో ఆ మాటలు చూసేసి ఇంకో ప్రత్యామ్నాయం లేక జనాలు గెలిపించుకోవాల్సిందే తప్ప, అంటే ఈయన బుద్ధి తెలియక, ఈయన దుర్బుద్ధి తెలియక జనాలు మోసపోయారు ఈరోజు. నన్ను అడిగితే ఆయన విద్యాశాఖ మంత్రి కాదు, ఎమ్మెల్యే కూడా అన్ఫిట్ అనే చెప్తాను నేను. మీ నియోజకవర్గం, మీ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అంటే ఓర్వలేకనా లేకుంటే ఇష్టం లేకనా, ఎట్లా ఎందుకు మాట్లాడుతున్నారు? ఓర్వలేక నాయకుడు అంటే ఏంది? ప్రాంతమే ఉంది. ప్రాంత విభేదం కానీ ఇదేమో పాకిస్తాన్ ఇండియానా? లేకపోతే ప్రాంత విభేదం ఎందుకుంటుంది? నువ్వు నాయకుడు, నువ్వు నిజంగా జనాలకు మంచి చేసినప్పుడు యాజ్ ఏ ఒక లీడర్గా నేను కూడా యాక్సెప్ట్ చేస్తా, అపోజిషన్లో ఉన్నా కానీ. ఆయన అయితే నాకేంది, ఇప్పుడు ఆయన రేపు నేనైతే ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే కొంత లాభమే కదా. దేనికి లాభం? ప్రాంతానికి ఏ ప్రాంతానికి లాభం? అక్కడ కలకూరు నుంచి హైదరాబాద్ దాకా ఇప్పటిదాకా వచ్చి 2.5 ఏళ్ళు అయితే ఇప్పటిదాకా 4,000 6,000 ఆయన తీసుకురాకుండా చేసినందుక, రోజు కొన్ని 10,000 సంఖ్యలలో యాక్సిడెంట్లు అయి చనిపోతున్నందుకు ఆయన దేనికి? ఈరోజు 4 సీట్ అని తీసుకొచ్చి నా ప్రాంతాన్ని మొత్తం ఏమంటారు గుత్తందారులకు, లేకపోతే మళ్ళీ రియల్ ఎస్టేట్ అడ్డలకు అమ్మబెట్టడానిక? ఈరోజు ఆయన నా ప్రాంతాన్ని ఆయన గొప్ప అని చెప్పుకోవడానికి దేనికి గొప్ప ఆయన? నా ప్రాంతం ఈరోజు ఇప్పుడు గ్రామాలు మొత్తం లేపేస్తున్నాడు, రైతులు సమస్యలు కూడా ఇచ్చేస్తున్నాడు. మరి అలాంటప్పుడు నాకు ఆయన దేనికి అవసరం వస్తాడు? నా ప్రాంత అభివృద్ధి, నా ప్రాంతానికి సీఎం అయినని ఓకే సంతోషిస్తాం, కాదనట్లే. కానీ నా ప్రాంత ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు కదా, హాస్పిటల్స్ లేక, బడులు లేక, కాలేజెస్ లేక. ఇప్పటి కామన్ గల్లా ఇప్పటిదాకా 25 ఏళ్ళ నుంచి ఒక కాలేజ్ ఇప్పటికీ అదొక కేసు మీద ఉన్నది. ఇప్పుడు ఒక సీఎం క్యాండిడేట్ కదా కల్వకుర్తి, మరి ఆయనదే కదా. మరి అక్కడ ఆమన్గల్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒక బిల్డింగ్ 25 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద శిథిలావస్థలో ఉంది. ఇప్పటిదాకా దాని మధ్యలోనే అయిపోయింది. మరి ఎందుకు అది చేయట్లేదు? అంటే మరి నా ప్రాంతానికి ఆయన ఏం చేసిండని? ఆమన్గల్ ప్రాంతానికి ఏం చేయలేదు, కల్వకుర్తికి ఏం చేయలేదు, రాష్ట్రానికి కూడా పెద్ద వేసింది ఏం లేదు ఆయన. కాకపోతే ఆయన ఏంటంటే కొండారెడ్డిపల్లికి మన తిరుపతి స్టాచ్యూ పెట్టుకున్నాడు, ఒక పెద్ద అక్కడిక్కడ పెట్టుకొని ఎనుమూల ఆర్చ్ పెట్టుకుని ఎనుమూల రేవంత్ రెడ్డి అని పెట్టుకున్నాడు. ఆయన ఊరికి 2,000 లైన్ వచ్చింది, మారుమూల గ్రామానికి 2,000 లైన్ వస్తుంది. నేషనల్ హైవే అయినటువంటి సీషన్ హైవేకి మాత్రం 1,000 లైన్ ఉంటుంది. ఏం గొప్ప! మరి ఇలాంటి సీఎం ఉన్నప్పుడు గర్వించాలి ఇచ్చింది. ఇంకోటి కూడా, ఆ ప్రాంతానికి సంబంధించి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు కూడా దాన్ని మొత్తం రూల్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా గన్మెన్లు సపరేట్గా, వాళ్ళకు సెక్యూరిటీ, ఎంత Z+ సెక్యూరిటీ ఉన్నదంట, కాన్వాయ్ నడుస్తుందంట. ఇదంతా నిజమేనా? ఆ ప్రాంత బిడ్డగా చెప్పు, ఎట్లా ఉంది పరిస్థితి? నిజమే, అది నిజమైంది. మీరు చూడట్లేదు ఇక్కడ వాళ్ళకి Z+ వాళ్ళ అన్నదమ్ములకు Z+ చేయడానికి వాళ్ళని ఎమ్మెల్యేలు పోటీ చేసిరా, లేకపోతే వాళ్ళ ప్రజాప్రతినిధులా, వాళ్ళు రాష్ట్రానికి వేసే వేసిన వాళ్ళకి ఇస్తారండి? ఈరోజు ఎందుకు ఇస్తారన్న దానికి? ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్కి జెడ్ కేటగిరీ తీసేసిన, రాష్ట్రానికి దేశానికి సేవ చేసిన ఐపీఎస్ క్యాడర్. ఈయన ముఖానికి కూడా ఈయన చదువుతాగా తెలిసేది ఐపీఎస్ క్యాడర్ అనేది. ప్రవీణ్ కుమార్ సారు ఎంత ఆ రోజులలో ఎస్పీగా పనిచేసి ఏ విధంగా చేసిండు, అలాంటి ఆయనకు ఈరోజు జెడ్ కేటగిరీ తీసిన అంటే ఎంత కుల వివక్ష. నీ తమ్ముళ్ళు ఏ రాష్ట్రానికి ఏం సేవ చేసింది? అన్నదమ్ముళ్ళు ప్రాంతానికి చేయలే, ఏం చేయలేదు. మీరు ఏం చేసిరని మీకు జెడ్ కేటగిరీలో సెక్యూరిటీ ఇవ్వాల్సింది? ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, రాహుల్ గాంధీ సిగ్గు తెచ్చుకో ఫస్ట్. నువ్వు ఈరోజు ప్రజాప్రభుత్వం అంటూ డెమోక్రటిక్ కంట్రీ అని ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ షో ఆఫ్ చేస్తున్నావు రాహుల్ గాంధీ. ఫస్ట్ నువ్వు మారు, నీ ప్రజాప్రతినిధిలో నువ్వు చక్కదారిలో పెట్టుకొని సీఎంని. ఈరోజు ఒక ప్రవీణ్ కుమార్ సార్కు ఒక సేవ చేసినటువంటి, ఆయనకు ఆల్రెడీ తిట్టాను ఉందని కూడా తెలుసు ఇంటెలిజెన్స్. అలాంటి వ్యక్తికి నువ్వు కారు తీసేస్తావు, బుల్లెట్ ప్రూఫ్ కారు తీసేస్తావు, సెక్యూరిటీ తగ్గియడం అంటే అది ఎంత కులవేక్ష అండి. మరి ఆయన కూడా పాలమూరు బిడ్డనే కదా, అవునా కదా? బడుగు బలమైన వర్గాల 6 రోజులలో ఐపీఎస్ కొట్టినంటే మరి ఆయన ఎంత గొప్ప విషయం అది. అంటే మరి దీన్ని నీ దగ్గర కులవేక్ష లేదా? మాదిగలే నాకు అన్నదమ్ములు అంటావు, నువ్వు మాదిగలనే దొక్కుతున్నావు విడా. మరి మాదిగ సమాజ వర్గం కదా అరెస్ట్ ప్రవీణ్ కుమార్ గారిది. నీ తమ్ముళ్ళు ఏం సేవ చేసిరు? ఏ రోజు అయినా బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఒక ధర్నా చేసిన దాఖలాలు ఉన్నాయా? నీకు కనీసం అట్లా ఇద్దాం, ఒక ప్రజా ఉద్యమాలు ఉన్నారంటే. ఏది లేని వాళ్ళకేమో జెడ్ కేటగిరీలు, అన్నీ ఉండి అర్హతలు ఉన్న వాళ్ళకేమో ఉన్నది తీసేస్తారు. ఆ ప్రాంత బిడ్డగా నేను చెప్పేది ఏంటంటే, మా ప్రాంతం అభివృద్ధి చెందలేదు కూడా, చెందబోదు కూడా. ఎందుకని చెందుతుంది? ఆయన ఊరు మాత్రం మంచిగా అభివృద్ధి చెందుతుంది, ఆ ఊరు మాత్రం బాగున్నది. నేను ఆ ఊరికి డెవలప్ కావాలంటే నీ ఊరిని ఎట్లా తీర్చిదిద్దినావో రాష్ట్రానికి కూడా అదే విధంగా గ్రామీణ అభివృద్ధి అని చెప్తున్నాను నేను. ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచిపోతున్నది.
ఆల్మోస్ట్ కాంగ్రెస్ వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. తర్వాత ఏంది అసలు రాష్ట్రంలో మార్పు అని చెప్పి ఒక పేరు మీద తెలంగాణలో అధికారంలోకి వచ్చినారు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా కావచ్చు. మార్పు తెస్తాం అన్నాడు, ప్రజాపాలన అన్నాడు, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఏం తేడా గతంలోకి ఇప్పటికీ ఏమన్నా తేడా కనిపిస్తుందా మీకు? అంటే అభివృద్ధి ఏమన్నా పెరిగిందా? అసలు ఎట్లా ఉంది వ్యవస్థ? ఒకటే అభివృద్ధి జరిగింది, ఉచిత బస్సు అభివృద్ధి తప్ప నాకు ఏ అభివృద్ధి కనిపించలేదు. అదొక్కటి మాత్రం వాళ్ళు ఇచ్చిన హామీలలో అదొక్కటైతే నెరవేర్చారు. అదొక్కటి సక్సెస్ఫుల్ తప్ప మిగతా ఏది వాళ్ళు ఇచ్చిన హామీలు అంత డొల్లా. ఆ డొల్లా హామీలు ఏది నెరవేర్చలేదు, వాళ్ళ తోటి కాదు. కాకపోతే ఏంటంటే జనాలు ఏంటంటే కేసీఆర్ మీద ఉన్న కోపాన్ని ఇంకో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి మాలాంటి యూత్ వచ్చినా కానీ చూసి ఆ రోజు పరిస్థితి ఆ రోజు మేము కనిపించలేదు కాబట్టి తప్పక ఏమంటారు కదా వాగుడు గానికి ఏదో ఊరే సాక్ష్యం అన్నట్టు ఈయనకు అట్లా అయిపోయింది ఆ రోజు, అంతే తప్ప ఆ అడ్వాంటేజ్ మాత్రమే ఈయన సీఎం అయింది తప్ప లేకపోతే ఏం కాకపోతుండే. ఇప్పుడు గమ్మను ఆయనని మమ్మల్ని ఢీకొని యూత్ నిలబడుతున్నాం కదా, ఇంతమంది పోటీ చేసాం కదా, ఇప్పుడు మాతో ఢీకొని గమ్మను. ఎలక్షన్లో రేవంత్ రెడ్డికి పోటీగానేనా? బరాబర్ మీకు అలెట్ విషయం చెప్తున్నానండి, రేవంత్ రెడ్డి కూడా కలకూరు నుంచో పోటీ చేస్తున్నంట. ఇంటెలిజెన్స్ ఇక్కడ ఏమైంది ఇది వదిలేసి వాళ్ళకి సంబంధించిన మరి వాళ్ళ అన్న ఎవరు నిలబెడుతున్నారు తెలియదు కానీ కూడా ఇప్పుడున్న టాక్ ఏంటంటే కలవకుర్తికి వస్తున్నారు టాక్ మా దగ్గర నడుస్తుంది. యా మరి కలవకుర్తికి వస్తుంది. మీరు ఇప్పుడు మళ్ళీ కలవకుర్తి నుంచి పోటీ చేస్తే రేవంత్ రెడ్డికి మీరే పోటీ. బరాబర్ రేవంత్ రెడ్డి మీదనే పోటీ ఇప్పుడు నాది. ఇన్ని రోజులు ఏమనుకున్నా అంటే అక్కడ ఉన్న నాయకులు అనుకున్నా, ఇప్పుడు సీఎం క్యాండిడేట్ మీదనే. ఇంకా నేను బలంగా వచ్చే ఈ రోజులలో కూడా నేను బలంగా నా బహుజన గలాన్ని, నా బహుజన ఎవరైతున్నో నా సమాజాన్ని నా వైపు తిప్పుకోవడానికి నేను బరాబర్ కృషి చేస్తున్నా. ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి అయినా ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ పోటీ చేస్తే నిజమే అనుకుందాం, మీ దగ్గర పోటీ చేస్తాడు అనుకుందాం, ఆయన తట్టుకొని నిలబడే శక్తి ఉంది అని బరాబర్ ఉంది. ఎందుకు లేదు? కేసీఆర్ మీదనే కొట్లాడిన వాళ్ళం, ఆయన నీ అంత వేసిన గీనేంత మాకు ఎందుకు కొట్లాడలేము? మా బరాబర్ మాకు రాజ్యాంగం ఇచ్చి నాకు పైసలతోటే కాదు కదా. ఈరోజు నాకు 1111 ఓట్లు పడ్డాయి. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఆ రోజు కల్లకుర్తిలో ఇన్ని ఓట్లు పడతాయని? నా ఓటు వల్ల కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాలేదు, సెకండ్ పార్టీ అయినటువంటి బీజేపీ కూడా అక్కడ ఓడిపోవడం జరిగింది. మన నా ప్రభావం చూపించలేదా? చూపించిందా లేదా? ఇప్పుడు 1111 ఓట్లు పడ్డాయంటే నాటే జోక్ కదా జనరల్లా. ఎట్లా ఉంది ఇప్పుడు ప్రజెంట్ విద్యార్థుల మీద? ఇప్పుడు మీరు క్యాంపస్లో కావచ్చు ఇవన్నీ రకరకాల తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉన్నారు. విద్యార్థుల మీద కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థుల దాకా రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్నటువంటి భాష వాళ్ళ మీద, ఈ ఇంజనీరింగ్ విద్యార్థులని క్రిమినల్ వేస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అప్లికేషన్లు కూడా నింపరాదు, స్కిల్స్ లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏకీభవిస్తున్నారా? దీన్ని ఎట్లా స్వాగతిస్తారా? ఏం చెప్తారు దీనికి? అబ్బా, ఈయన ప్రపంచంలో ఏ మేధా చదవని కోర్సులు చేసిండు, మరి ఈయనకు అన్నీ తెలుసు. మరి ఈయన ఇంజనీరింగ్ విద్యార్థులు ఇది, ఉస్మానియా విద్యార్థులు ఇది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారు మీకు ఇంతనన్నా మాట్లాడడానికి. ఎందుకంటే ఒక బీటెక్ ఇంజనీరు పాస్ కావాలంటే 40 సబ్జెక్ట్ పాస్ కావాలి దగ్గర. అంటే ఎంత 4 సంవత్సరాలు ఎంత నిరంతరంగా వాళ్ళు దాని మీద దృష్టి పెడితే వాళ్ళ సర్టిఫికేట్ సాధించుకోగలుగుతారు. అలాంటి ఎంతో కష్టపడి కింది వర్గాలే కదా అయ్యేది, సివిల్ ఇంజిన్ కానీ, ట్రిపుల్ ఈ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ. ఇలాంటి విద్యార్థులు కష్టపడ్డదాన్ని నువ్వు ఈ విధంగా అనడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఒక తెలంగాణ యువ లీడర్గా. ఎందుకంటే చదువుకున్న విలువేందో మాకు తెలుసు. నీలాగా మేము ఏదో రెడ్డి వర్గం అనో లేకపోతే ఎవడో ఒకరు స్పాన్సర్షిప్ చేసో భయపట్టించో రాజకీయాల్లోకి వచ్చిన కాదు. ఆ విధంగా ఎదిగిన కుటుంబాలు కావు మాది. కష్టాన్ని నమ్ముకున్నటువంటి మా తల్లిదండ్రుల చెమటల నుంచి చదువుకున్న విద్యార్థులం కాబట్టి మాకు ఆ బాధ తెలుసు. నువ్వు ఎలా స్టేట్మెంట్ ఇస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడగడానికి అసలు మరి ఇంజనీరింగ్ వ్యవస్థనే కరెక్ట్ కాదంటే దాన్ని రద్దు చేసే రాష్ట్రంలో. మరి ఈరోజు సచివాలయాన్ని కట్టిర్రు, నువ్వు కూర్చున్న ఇల్లు కట్టిన ఓడి కట్టినది ఇంజనీరింగ్గా కట్టింది. ఇంజనీరింగ్ ప్లానింగ్ లేదే జరిగిందా? నీకు ఏది కావాలన్నా నువ్వు అలాంటి వ్యక్తులను పట్టుకొని గొప్ప స్థాయి ఉన్నటువంటి ఉద్యోగస్తులను పట్టుకొని అలా మాట్లాడడం విద్యార్థులు ఎంతవరకు కరెక్టు? ఇది ఇప్పటికైనా నిరుద్యోగులారా మరియు విద్యార్థులారా మరియు ఇంజనీరింగే కాదు అన్ని రంగాల్లో ఉన్నటువంటి విద్యార్థులను తెలియజేసింది అంటే ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకుందాం. మన ఓటు మన యూత్కి వేసుకొని మనం అసెంబ్లీకి పోతే వీళ్ళకి అప్పుడు అర్థమవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు ఒకటే అంటున్నాడు, ఏమంటారు విద్యార్థులు ఇదేమన్నాడు, ఉస్మానియాలో అడ్డ మీద కూలీలా పెయిడ్ బ్యాచ్. ఒకసారి నీకు దమ్ము ధైర్యం ఉంటే సెక్యూరిటీ లేకుండా రా, నువ్వు నీ ధైర్యం ఏందో మా ధైర్యం ఏందో బరాబర్ ఒక డిబేట్ పెట్టుకుందాం. కాన్ఫరెన్స్ హాల్లో, పొలిటికల్ సైన్స్ కాన్ఫరెన్స్ హాల్లో పెట్టుకుందాం. ఎవరేందో తెలుస్తుంది. నువ్వు చేసిన మంచి పనులు ఏమన్నా మేము ఏడా లొంగిపోయినా చూపెట్టు. ప్రొఫెసర్లే మెచ్చుకుంటున్నారు కదా రేవంత్ రెడ్డిని, మొత్తం విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, చాలా మంచిగా పనిచేస్తున్నాడు, విద్య మీద చాలా చిత్తశుద్ధి ఉన్నది, ఈ ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలే అని చెప్పి పొగుడుతున్నారు కదా. మీ వాళ్ళకంటే పెద్దోళ్ళ మీరు గొప్ప అంటే అంత నాలెడ్జ్, వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న ప్రశ్నించడంలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ ఎవరూ లేరు, బరాబర్ ప్రశ్నిస్తాం. ఈరోజు ఆయనకు ప్రిన్సిపల్ సీట్ ఇచ్చింది కాబట్టి ఆయన ఒకటే నియోజకవర్గం కాబట్టి ఈ కాశీం సార్ నచ్చింది. అది ఆయన విద్యను ప్రేమిస్తాడు లేకపోతే ఇంకోరైనా ప్రేమిస్తాడు ఆయన గొప్పగా చెప్పుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చిండు,
ఆయన ఆయన పొగుడుకున్నాడు, ఆయన ఆయన స్వతహాగా ఈరోజు అనమని చూడండి, కాశీం సార్ ఇంకో సభ లేదని అనవండి, విద్యను చాలా ప్రలోభితం చేస్తున్న తెలంగాణ రాష్ట్రం అనమండి. సిగ్గుండాలి ఇంతనైనా మాట్లాడడానికి మనకు కూడా. ఎందుకు చెప్పాలా, ఈరోజు కళ్ళకుర్తులనే కాదు ఎక్కడైనా చూడండి మీరు, ప్రభుత్వ బడులన్నీ మూతపడిపోయి శిథిలావస్థలు ఉన్నాయి. ఒక్కొక్క స్కూల్లో ఒకరిద్దరు టీచర్లు ఉన్నాడు, ఈయన ఏం చేసినని విద్య ప్రేమిస్తున్నానికి కాశీం సార్ కూడా 24,000 స్కూళ్ళు నేను మూసేస్తున్నా, మొత్తం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడుతున్నా అంటున్నాను. సరిపోదా ఇంకా? ఏం చేయని ఇంటిగ్రేట్ ఎన్నడవుతుంది, అది ఎన్నడవుతుంది? నువ్వు ఆ శంకుస్థాపన చేసి అది రినోవేషన్ అయిపోయి అది బిల్డింగ్ కట్టి నువ్వు అంతా స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ ఎలక్షనే వచ్చాయి. మరి సంవత్సరానికి ఒకసారి అయితే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, మరి మూసేసిన స్కూల్లో పిల్లలు విద్యార్థులు ఏంది, వాళ్ళు చదువుకు దూరమే కావాలి కదా. అంటే విద్యను బహుజనులకు దూరం చేసి ఇది ఒక పెద్ద కుట్ర అన్న ఇది. ఎందుకు చెప్పాలా, ఇప్పుడు బహుజనులు చదువుకు దగ్గర అయిపోతున్నారు, ప్రశ్నిస్తున్నారు, ప్రతి రంగంలో ముందుకెళ్తున్నారు, వీళ్ళు మనతో పాటు ఈక్వల్గా వస్తున్నారని చెప్పేసి వీళ్ళు జీర్ణించుకోలేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రిజర్వేషన్స్ మీద కానీ దాడి చేయడం, చదువును దూరం చేసే ప్రక్రియనే తప్ప దీనివల్ల ఏది ఒరిగేది లేదు. ఎందుకంటే మన ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, దళిత ఉప ముఖ్యమంత్రి. దేనికండి ఆయన తెలియదా ఎట్లుండో దళితుల పరిస్థితులు కానీ బహుజనుల పరిస్థితులు? అలాంటి వ్యక్తులు కూడా వీళ్ళకే ఒత్తాస పలుకుతున్నారు అంటే విద్యా వ్యవస్థ ఎంత క్రూరంగా వెళ్ళిపోతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. గుర్తు చేసినావు. ఇప్పుడు అదే బట్టి విక్రమార్క కాన్స్టిట్యున్సీ నుంచి రీసెంట్గా ఒక నిరుద్యోగి వేణుకుమార్ అని చెప్పి ఆయన ఆత్మహత్య యత్నం చేసిండు. పేర్లు కూడా రాసి బాజాప్తా ఒక సూసైడ్ నోట్ రాసి అందులో బట్టి విక్రమార్క పేరు, ముఖ్యమంత్రి పేరు, రాహుల్ గాంధీ పేరు ఇంక్లూడ్ చేసి మరీ ఆత్మహత్య యత్నం చేసుకున్నటువంటి పరిస్థితి. దాని మీద ఇప్పటి వరకు స్పందిస్తలేదు ప్రభుత్వం. ఒక్కరు కూడా వచ్చి ఆ విద్యార్థిని పరామర్శించడం కావచ్చు, సో దీని మీద ఒక మాట్లాడడం కావచ్చు, మీకు ఒక క్లారిటీ ఇస్తాం మేము అని చెప్పి చెప్పడం కావచ్చు, ఏది జరగలేదు ఇంతవరకు. ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని మీరు? నేను ఒకటే అంటున్నాను, ఇప్పుడు వాళ్ళ మీద ఆయన సూసైడ్ నోట్ రాసుకుంది కదా, దానికి సంబంధించినటువంటి వ్యక్తులే కారణం అన్న మళ్ళీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలి. ఫస్ట్ సీఎం మీద, డిప్యూటీ సీఎం మీద, రాహుల్ గాంధీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అక్కడ ఖమ్మంలో. ఎందుకు చేయట్లేదు అంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో పవర్ ఉందనే కదా. అదే కదా, హోంశాఖ అయితే ఆయన ఏమన్నా చట్టానికి ఏమన్నా చట్టం అందరికి సమానమే. మరి నువ్వు ఈరోజు నిజంగా చెప్తున్న చిత్తశుద్ధి ఉంటే నేను డీజీపీ గారిని, తెలంగాణ డీజీపీ గారిని కోరుకునేది ఏంటంటే, మీరు నిజంగా ఒక పోలీస్ క్యాడర్లో ఉన్న నిజమైన మనస్తత్వం కలిగిన నిజాయితీ గల ఆఫీసర్ అయితే ఇలా మీద ఇప్పుడు ఆయన సూసైడ్ నోట్ రాసిండు కదా, కామన్ మ్యాన్ సూసైడ్ నోట్ రాసే వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ సంథింగ్ ఏదో ఒకటి రాశారు కదా, ఎఫ్ఐఆర్ చేశారు కదా, నడవాలి కదా. మరి ఆయన చచ్చిపోయేటోడు బతికిందంటే గాడ్ గ్రేస్, వాళ్ళ అమ్మనప్పుడు ఏదో ఒక కుటుంబంలో కొడుకుని కోల్పోలేదు, అది మంచి విషయమే. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఇంతదాకా చనిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ లీగల్గా అయితే యాక్షన్ తీసుకోవాలి కదా. మరి అలాంటిది ఇప్పుడు రాహుల్ గాంధీ మీద ఎందుకు తీసుకోవట్లేదు, రేవంత్ రెడ్డి గారి మీద తీసుకోవట్లేదు, బట్టి విక్రమార్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే చట్టం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకు వేరే. కామన్ మ్యాన్కి అయితే ఇప్పుడు వచ్చి ఆ రాష్ట్రంలో ఎవరికల్లా వాళ్ళ రిమాండ్లు ఉంటుండే ఇలా, మరి వీళ్ళు ఎందుకు రిమాండ్ లేదు ఈరోజు? రిమాండ్కి అయితే కనీసం కోర్టు ముందు హాజరుపరచాలి కదా. ఒక నిరుద్యోగి తన ఆవేదన నాకు జాబ్ లేదని చెప్పేసి రాసినప్పుడు మరి దీన్ని స్పందించకపోవడం ప్రభుత్వం అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు సావురి బతుకురు ఏమన్నా చేసుకోరు, మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది ఏంది, ప్రైవేట్ యాజమాన్యాలకు మేము తొత్తులం, వాళ్ళు మాకు ఫండింగ్ కావాలి, కమిషన్ ఇస్తారు, మేము చూసుకుంటాం. మీకు జాబ్లు వేస్తే ఇంత, చేయకపోతే ఇంత, మా ఇష్టం. అంటే బాజాప్తా ముఖ్యమంత్రి మొన్న రీసెంట్గా మాట్లాడుతూ, మీరు బాయిలెదునికి చచ్చిపోయినా, మీకు ఎండ్రిందాగి చచ్చిపోయినా నేను ఇచ్చేదైతే గిదే నోటిఫికేషను, ఏం చేస్తారో చేయరని చెప్పి మాట్లాడినట్టుగా సవాల్ విసిరినట్టుగా ఆయన వ్యవహార శైలి కనపడ్డది. అదే ఏం చెప్తారు దానికి సంబంధించి? ఆయనకి ఏంటిదంటే అందరూ పెయిడ్ బ్యాచ్ ఆర్టిస్టులు, ఒకటి ఏంటంటే జనాలు మాకు సపోర్ట్ ఇస్తారని చెప్పేసి యూత్ లీడర్కి సపోర్ట్ ఇస్తారు, మార్పు వస్తుంది, చదువుకున్నోడు రాజకీయంలో ఉండాలనేది ఒకటి వస్తుంది కాన్సెప్ట్. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా అడ్వాంటేజ్ తీసుకొని ఆయన ఈ విధంగా నోటి నుంచి దురుసుగా మాట్లాడుతున్నాడు. వాసం గారు చెప్పండి, విద్యార్థి నాయకులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఉండేదా? ఈరోజు విద్యార్థి ప్రజాప్రతినిధులు లేకపోతే, ప్రజా సంఘాలు లేకపోతే ఈ విధంగా ముందుకు వెళ్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రం. అలాంటి నాయకులు నాయకత్వాన్ని పట్టుకొని ఈరోజు సీఎం అయినా చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇంతవరకు కరెక్ట్? సిగ్గుండాలి ఫస్ట్ ఆయనకి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. ఓడెంట్రిందా, నువ్వేంట్రిందా తావు, మేము ఎందుకు తాగుతాం, ఇప్పటి నుంచి మేము తాగాం, మేము బరాబర్ నేను ఓడించనీక మేమేందో మా యూత్ సత్తా ఏందో చూపెడతాం 2028లా. ఇప్పటి నుంచి ఆవడాలు లేవు, ఎదుర్కోవడమే, ఉద్యమం చేయడమే నీ మీద కాదు, కేసీఆర్ గారు బీఆర్ఎస్ మీద కూడా, బీజేపీ మీద కూడా. ఎందుకంటే మీరు ముగ్గురే, మీ ముగ్గురు దొంగలే. ఈరోజు నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను ప్రజలకి ఏంటంటే, వీళ్ళు ముగ్గురు దొంగలే. ఇప్పుడు వీళ్ళకి సంబంధించినవి ఏమైనా అయితేనేమో వీళ్ళకు ఇప్పుడు పవర్లో ఉన్నాడు, అపోజిషన్ ఉన్నాడు, ఈయనకి సపోర్ట్ చేయదు కదా, వీళ్ళకి సపోర్ట్ చేస్తారంటే వీళ్ళకి అండర్స్టాండింగ్ మీద ఉన్నట్టే కదా. మరి మన ఇక్కడ తిక్కలో ఇప్పుడు ప్రజలే కదా. సో ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఆ శైలికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక విద్యార్థి నాయకునిగా కావచ్చు, ఒక యువ రాజకీయ నాయకునిగా కావచ్చు. నేను ఒక్కటే తెలియజేస్తున్నాను ప్రజలకు కానీ ప్రభుత్వానికి, ఇప్పటికైనా విద్యా వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా, మెరుగుపరిచే విధంగా
ఈ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రజలకు అవసరమైనటువంటి పథకాలు అమలు చేసే విధంగా ఉండాలి తప్ప మీరు పేరుకు డబ్బా కొట్టుకోవడానికి, మీరు కమిషన్లు తిన్నికే, మీ బినామీలు తినడానికి అలాంటి పథకాలు అవసరం లేదు, అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకటి ప్రజలకు చెప్పేది ఏంటంటే మాలాంటి యువనేతలు ఎన్నుకోండి. డబ్బులకి ఈరోజు చూడండి మా దగ్గర 200-300 కోట్లు ఒక ఆయన పెట్టడానికి రెడీ అవుతున్నాడు, ఇంకో ఆయన 500 కోట్లు పెట్టిన అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? అంటే వీళ్ళు ఓట్లు పెట్టి మేము కొనుక్కుంటే ఎమ్మెల్యే అయితే మేము ఎంతో సంపాదించుకోవాలని ఒక ధైర్యంతోటే కదా. అలాంటి నాయకులను మీరు నమ్మొద్దు. ఏ రాజకీయ నాయకుడైనా సరే డబ్బులు పెట్టి రాజకీయం చేసేటువంటి 100 కోట్లు పెడతాడు, 200 కోట్లు పెడతాడు, నాకు తాపిస్తాడు, తినిపిస్తాడు, నాకు మంచి చూసుకుంటున్నాడు, పక్కలో కూర్చోబెట్టినాడు నమ్మితే అంతిమంగా మోసపోయేది మనమే, ప్రజలమే. దయచేసి ఇది అర్థం చేసుకొని ప్రజలు రేపు చదువుకున్న నాలాంటి కానీ రాష్ట్రంలో ఎక్కడ నిలబెట్టినా కానీ నేను నిలబెట్టాలనుకుంటున్న నెక్స్ట్ ఎమ్మెల్యే అలాంటి వ్యక్తులు మీరు సపోర్ట్ ఇచ్చి గెలిపించండి. ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు నిజంగా, ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చినకే కదా అన్నీ తెలుస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మాకు తెలుసు కాబట్టి ప్రజలకు అవసరమైనటువంటి పనులు తొందరగా అయ్యేటట్టు విద్యా, వైద్య, న్యాయం విషయంలో మేము ముందుకు పోరాడి ఆ జీవోలు కానీ ఆ చట్టాలు కానీ రూపుదిద్దే దిశగా మేము తెలంగాణ పునర్నిర్మించుకున్న విద్యార్థిగా నేను ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను. దయచేసి ఇప్పటికైనా ఒకసారి మీరు అనుకున్నారు బీఆర్ఎస్లో ఎన్నుకున్నారు, ఒకసారి కాంగ్రెస్కి ఈసారి యువతకి ఇవ్వండి అవకాశం. మేమేందో కూడా అసెంబ్లీలో ప్రూవ్ చేసుకుంటాం, మేము ఏం చేయాలనుకుంటున్నామో దయచేసి అర్థం చేసుకొని తెలంగాణ ప్రజలు వేడుకుంటున్నాను. వచ్చే రానున్న ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ని గెలిపించండి, డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా చదువుకున్న వాళ్ళకి ఓటేసి గెలిపించి మమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే మేము ఏం చేస్తాం అనేది మేము మాటలలో కాదు చేతులలో చూపెడతామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను.